ఇప్పుడు కూడా నా సంధ్య నాకు బెయిల్ ఇప్పించి నన్ను విడిపించి బయటికి తీసుకెళ్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఓ గంట నువ్వు నాకు భారీగా ఉండాలంతే. నువ్వు అలా గంట ఉంటే చాలు. నాకు కావలసిన సంతోషం సుఖం రెండూ నాకు దక్కుతాయి. ఏయ్, ఎవరు నువ్వు? మీ లాయర్ని కలవాలి. లాయర్ గారు బిజీ. ఏయ్ రావే. సార్ బిజీ అని చెప్పాగా. వాడేం బిజీనో నాకు బాగా తెలుసు. కష్టాల్లో ఉన్న ఆడదాన్ని చూసి కన్నీళ్లు కార్చాల్సింది పోయి కామంతో కన్నీళ్లు తెప్పిస్తావురా? ఇంకెప్పుడు అమ్మాయిల జోలికి వెళ్లాలన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. చిచి! పదక్క. నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఏదేమైనా మీరు అనుకున్నది సాధించారు మేడం. ఒక చిన్న ఇన్సిడెంట్ తో ఆ అమ్మమ్మ మనవాళ్ళని దూరం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. చాలా ఆనందంగా ఉందా? అవును మేడం. ఇక్కడున్న డాక్యుమెంట్స్ చూడండి. వాటి మీద మీరిద్దరూ సంతకాలు పెట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? సంతకాలు పెట్టండి. మీరు చేయండి. మేడం పెట్టేశాము. అదేంటి దమయంతి, ఈ డాక్యుమెంట్స్ ఏంటో చూసుకోకుండా, ఇవి ఏంటి అని అడగకుండా నేను సంతకం పెట్టమనగానే అలా పెట్టేశారేంటి? మేమిద్దరం మీ మనుషులం మేడం, మీకు నమ్మిన బంటులం.
మీరు ఆర్డర్ చేస్తే ఎప్పుడైనా ఆర్గ్యూ చేశామా మేడం? అందుకనే మీరు చెప్పిన వెంటనే సంతకం పెట్టేశాం. అవును మేడం. వెరీ గుడ్. మీకు నేనంటే ఎంత అభిమానమో, ఎంత గౌరవమో, ఎంత నమ్మకమో మీ మాటలు వింటుంటేనే నాకు అర్థమవుతుంది. వాస్తవానికి మీరు అందించిన సహకారం వల్లే నేను ఈ ప్లాన్లో సక్సెస్ అయ్యాను. అందుకే మీ ఇద్దరికీ బహుమానంగా చెరో ఆడి కార్ బుక్ చేయించాను. మీరిప్పుడు సంతకాలు చేసింది కూడా ఆ కార్లకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీదే. మేడం, మా పేరు మీద ఆడి కార్లు బుక్ చేశారా? నిజమా మేడం? అవును. చాలా థ్యాంక్స్ మేడం. మీరు ఇంతే హ్యాపీగా ఉన్నారు, కానీ నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. ఆ వినోద్ వల్ల నా లక్ష్యం నేను సాధించలేనేమో అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది. చాలా చాలా సంతోషంగా ఉంది దమయంతి. ఇప్పుడు ఆ వినోద్ అమ్మమ్మ మీద ఎంతో కోపంగా ఉన్నాడు. ఎంత కోపం అంటే అమ్మమ్మే స్వయంగా వెళ్లి బెయిల్ మీద విడిపించాలని చూసినప్పటికీ వద్దని తేల్చి చెప్పి కసితో రగిలిపోతున్నాడంట. అంత కసిగా ఉన్న వినోద్ ఇక ఎప్పటికీ ఆ అమ్మమ్మని క్షమించడు, దగ్గరికి రానివ్వడు. అందుకే నాకు ఈ ఆనందం. మేడం, మీరేమీ అనుకోకపోతే నాకు చిన్న డౌట్. ఏంటా డౌట్? వినోద్ గారికి మీ అమ్మమ్మంటే కోపం ఉంది సరే, కానీ మీ అమ్మమ్మ గారికి వినోద్ అంటే ప్రేమే కదా మేడం? ప్రేమ ఉండబట్టే కదా మేడం వినోద్ గారికి బెయిల్ పెంచడానికి వెళ్లారు. ఇక ఆవిడనెలా కన్విన్స్ చేసి మేనేజ్ చేస్తారు మేడం? నేను కూడా ఆ డౌట్ గురించే చాలానే ఆలోచించాను దమయంతి. కానీ ఆవిడ్ని ఎలా మేనేజ్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ అమ్మమ్మ వినోద్ మీద ఎంత ప్రేమతో జాలిగా ఉందో అంతకంత ద్వేషాన్ని, కోపాన్ని ఆవిడ్లో రగుల్స్తాను. ఆ అమ్మమ్మ మనవళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమనేలా శాశ్వతంగా నేను ప్లాన్ చేస్తాను. మీ ఇద్దరు మాత్రం ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విక్రమ్, నువ్వు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు మాత్రం దొరికితే నేను దొరికినట్టే. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి దొరకను. గుడ్. ఇంకా మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఉంటాం మేడం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. స్వామి, నీ దగ్గరకొచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని అందరూ అంటారు.
మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తోంది. ఎలాగైనా మా అన్నయ్య నిర్దోషిగా బయటికి వచ్చేలా చూడు స్వామి. అందరూ చెప్పినట్టు మీకు నచ్చినట్టే మీ చుట్టూ ఒంటికాలతో ప్రదక్షిణాలు చేస్తాను. నా కోరిక తీర్చండి స్వామి. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం నమామి సౌమ్యం బుధదేవం పరమ ధర్మ సంశీయ మహత్వం చరణ రమ్య బోధామృత తత్వం వేద శాస్త్ర దైవాంకిత బుద్ధిం తం నమామి ధీరం గురుదేవం. రోజు ఇక్కడికే వచ్చిందని లక్ష్మి గారు చెప్పారే, ఎక్కడ కనిపించట్లేదేంటి? రోజీ, కాలుకి రక్తం అంతగా కారుతుంటే లెక్క చేయకుండా ఇలా ప్రదక్షిణాలు చేయడం ఏంటి? రోజీ, ఏంటిది? చూడు కాలికి రక్తం ఎలా కారుతుందో. రా. ఎందుకు ఇలా చేస్తున్నావు రోజీ?
ఈ దేవత చాలా మహిమగలది సిద్ధు. ఇలా ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందంట. మా అన్నయ్య నిర్దోషిగా బయటికి రావాలి. ఎంత బ్లడ్ కారుతుందో కనీసం ఏదైనా చూసుకోవాలి కదా. నేను ప్రదక్షిణాలు చేసే ముందు అవేవి చూసుకోలేదు సిద్ధు. ఒక్కసారి ఒంటి కాలు మీద ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో కాలు దించకుండా ప్రదక్షిణాలు పూర్తి చేయాలి. అందుకే రక్తం కారుతున్నా కూడా అలాగే పూర్తి చేశాను. మా అన్నయ్య ఏ తప్పు చేసి ఉండడు సిద్ధు. కానీ మా అన్నయ్యకి శిక్ష పడింది. మా అన్నయ్య ఇప్పటి వరకు చెడ్డదారుల్లో తిరిగాడు, ఎన్నో తప్పులు చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఏ తప్పు చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే మంచిగా ఉన్నోడు దొంగగా మారచ్చు, అలాగే దొంగగా ఉన్నోడు తిరిగి మంచిగా మారచ్చు. కానీ దొంగగా ఉన్నోడు మంచిగా మారాక తిరిగి దొంగగా మాత్రం మారడు. మారిన ఆ వ్యక్తికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది, అందులోని బాధ్యతలు తెలుస్తాయి. మా అన్నయ్య కూడా జీవితం అంటే ఏంటో తెలిసింది, బాధ్యతలు తెలుసుకున్నాడు. మా అన్నయ్య మంచి మనిషిలా మారాడని తెలిసి మా అమ్మమ్మ ఇంటికి రమ్మని ఆస్తుల్ని అప్పగిస్తానని పిలిచింది. కానీ మా అన్నయ్య వెళ్ళలేదు. మా అన్నయ్య ఆత్మాభిమానంతో పేదరికంలో ఉంటున్నాడే తప్ప కోట్ల ఆస్తి కోసం తిరిగి వెళ్ళలేదు. మా అన్నయ్య మనిషిలా మారాడడానికి ఇంతకంటే ఏం కావాలి? అలాంటి వ్యక్తి తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించాలని ఎందుకు అనుకుంటాడు సిద్ధు? నీ బాధ నాకు అర్థమైంది రోజీ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మీ అన్న ఏ తప్పు చేసి ఉండడని నాకు అర్థమవుతుంది. కానీ విధి అలా జరుగుతుంటాయి అంతే. ఒకప్పుడు నేను ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను. ఇప్పుడు మీ అన్నయ్య పరిస్థితి కూడా అదే రోజీ. కానీ సిద్ధు, బాగా ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. అన్నయ్యని ఎవరో కావాలని ఈ విషయంలో ఇరికించినట్లుగా ఉంది సిద్ధు. ఇంకెవరు ఇరికిస్తారు రోజీ? ఉందిగా ఆ నందని. నందినినా? అవును రోజీ, నందినియే. ఎందుకంటే నందిని తన ప్లాన్ ప్రకారం ముందు మీ అన్నయ్య బదులని చాలా తెలివిగా మీ వాళ్ళ చేతే ఇంట్లో నుంచి బయటికి గెంటేయించింది. మీ అమ్మమ్మని అన్నయ్యని వేరు చేసి తనొక్కతే వారసురాలుగా ఇంట్లో చలామణి ఏలాలనుకుంటుంది. కానీ ఈ మధ్య ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు మీ అమ్మమ్మ తిరిగి మీ అన్నయ్యకు దగ్గరైంది. వినోద్ ఎక్కడ తిరిగి ఇంటికొచ్చి వారసుడిగా పెత్తనం చేస్తాడో అని మీ అన్నయ్య మీద మీ అమ్మమ్మకు పూర్తిగా మనసు విరిగేలా చేసి ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసి తనే వారసురాలుగా ఉండాలని ఆ నన్నే అలా చేసింది. యూఎస్లో నీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల మా పెళ్ళి అయిపోయింది. కానీ ఆ పెళ్లి జరిగిన తర్వాత కూడా నాకంటే డబ్బు హోదా ఉన్నవాడు కనిపిస్తే అక్కడ కూడా ఇలాంటి దుర్బుద్ధి పుట్టేదేమో ఆ రాక్షసికి. అవును సిద్ధు, నువ్వు చెప్పింది వింటుంటే ఖచ్చితంగా ఇదంతా నందిని ప్లానే అనిపిస్తోంది. ఒక్క నందిని వల్ల నా కుటుంబం అంతా ముక్కలైపోయింది సిద్ధు. ఆ నందిని ఎందుకలా చేస్తోందో, నా మీద నా కుటుంబం మీద నందిని ఎందుకింత పగబట్టిందో అర్థం కావట్లేదు సిద్ధు. రోజీ, ఏ విషయంలో అయినా ముందు చెడ్డవాళ్ళు గెలిచినట్టు అనిపిస్తారు, కానీ ఫైనల్గా వాళ్ళే ఓడిపోతారు. అలాగే మంచి వాళ్ళు ముందు ఓడినట్టు అనిపిస్తారు, కానీ ఫైనల్గా గెలిచేది మాత్రం వీళ్ళే. మీ కుటుంబ విషయంలో ఇంత కుట్ర చేస్తున్న నందిని చివరికి ఓడిపోయి శిక్ష అనుభవిస్తుంది. నువ్వు బాధపడకు రోజీ, మీ అన్నయ్య తప్పకుండా బయటకు వస్తాడు. ఏమో సిద్ధు, తాతయ్య వెళ్లి బెయిలిప్పించాలని చూసినా అన్నయ్య వద్దన్నాడంట. ఇంకెలా బయటకు వస్తాడో తెలియట్లేదు.
నువ్వే చెప్పావు కదా రోజీ, మీ అన్నయ్యకి ఆత్మాభిమానం ఎక్కువ అని. అందుకే దోషిగా బయటికి రాకూడదని వద్దన్నాడు మీ అన్నయ్య. అందుకే నీతో పాటు వినోద్ని కూడా ఎండి సీట్లో కూర్చోబెడతాను. ఎవరు అడ్డొచ్చినా ఇది మాత్రం ఫిక్స్.